ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన మీద ఉన్నటువంటి భరోసా ఈ బారాసా మీద లేదు. 10 సంవత్సరాల అధికారంలోకి ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోతురు వాళ్ళు. కొత్తగా ఇంతవరకు తెలంగాణ ఉద్యమం చేసినట్టుగానే మళ్ళీ ఫీల్ అవుతురు వీళ్ళు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళ నాయన కేసీఆర్ చెప్పిన ముచ్చట ఈయన చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుండు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చెప్పిన మాటలు నిజంగానే ప్రజలు విన్నారు. ఏమిన్నారు మీరు? అప్పుడు మీ నాయన చెప్పిన మాటలు బ్రహ్మాండంగా ఉండే. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, నా పిల్లలు అమెరికాలో చదువుకుంటుర్రు, నా బిడ్డ అమెరికాలో ఉంది, నాకు అసలు ఆశ లేదు రాజకీయాల మీద, నా కోరికల్లా తెలంగాణ తేవడమే, ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న విషయం బాగా నచ్చింది అప్పట్లో. తర్వాత నేను కానీ ఎవరు కానీ మా కుటుంబంలో ఏ అధికారంలోకి అది ఏ పోస్ట్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది? అధికారంలోకి వచ్చినాక ఏం చేసేది చెప్పండి మీరు? నీళ్లు నిధులు నియామకాల నినాదం కోసమే కదా మనం పోరాటం చేసింది. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే నేను అక్కడెక్కడ ఒక ఫిషరీ ఇవాళ నేషనల్ ఫిషరీస్ డే ఇంటిగ్రేటెడ్ ఎక్స్పోర్ట్ సంబంధించిన ఒక ఫిష్ మార్కెట్ని శంకుస్థాపన చేసి వస్తున్నాం 50 కోట్ల రూపాయలు పెట్టి. దాని ఎదురుగానే మొన్ననే ఫ్రూట్ మార్కెట్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ని కూడా స్థాపించడం జరిగింది. దాని పక్కనే ఇంకోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఇంటిగ్రేటెడ్. మరి ఇవన్నీ కూడా మనం గత 10 సంవత్సరాలల్లో మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎందుకు చేసుకోలేకపోయినామో ఒకసారి ఆలోచించాలి కేటీఆర్ గారు. మీరు చెప్పే ముచ్చట దేనికోసం మీరు మీ గురించి ప్రజలు నిజంగానే అన్నం తినకుండా మీరు అధికారంలోకి రావాలని కోరుకుంటారో చెప్పండి. రోజు పాపం